బస్సు కొండ మీదుగా ప్రయాణిస్తున్నప్పుడు బస్సుకి కొంత దూరంలో ఒక పిడుగు పడింది. డ్రైవర్ భయంతో ఆ బస్సును ఆపేశాడు. పడ్డ చోటే ఆ పిడుగు మళ్లీ మళ్లీ పడుతోంది. సరే వెనక్కి వెళ్దామని ఆ డ్రైవర్ బస్సుని రివర్స్ చేయగానే ఇప్పుడు పిడుగు వెనక వైపు పడుతోంది. ముందు వెనక పడ్డ చోటే మళ్లీ మళ్లీ పిడుగు పడుతూ ఉండటంతో అందరిలోనూ భయం మొదలైంది. ఈ బస్సును ముందుకి వెళ్లనివ్వటం లేదు, వెనక్కి వెళ్లనివ్వటం లేదు. బస్సులో నుండి ఇదంతా గమనించిన ఓ పెద్ద ఆయనకి విషయం బోధపడింది. వెంటనే లేచి ఆ విషయాన్ని బస్సులో ఉన్న అందరితోనూ చెప్పాడు. చూడండి, మనలో ఎవరికో ఆయుష్ అయిపోయింది. అందుకే యముడు పిడుగు రూపంలో వచ్చి ప్రాణాలు తీయాలనుకుంటున్నాడు. మనలో కొంతమంది పుణ్యాత్మలు ఉన్నట్టున్నారు. వారి పుణ్యఫలం అడ్డుపడటం వల్ల ఆ పిడుగు బస్సు మీద పడటం లేదు. కానీ ఆయుష్ అయిపోయిన ఆ ఒక్కరిని తీసుకెళ్లేదాకా ఈ పిడుగులు ఆగవు. అందుకే ఒక పని చేద్దాం. ఒక్కొక్కరుగా వెళ్లి ఆ పిడుగు పడే చోట నిల్చుందాం. ఎవరి ఆయుష్ అయిపోయిందో వాళ్ల మీద మాత్రమే పిడుగు పడుతుంది అని అందర్నీ ఒప్పిస్తాడు. దాంతో ఒక్కొక్కరుగా వెళ్లి ఆ పిడుగు పడే చోట నిలబడతారు. ఎవ్వరి మీద పిడుగు పడదు. అలా 49 మంది అయిపోతారు. ఆ చివరి వాడు వంతు వస్తుంది. అతనేమో, నాకు భార్య పిల్లలున్నారు, నేను వెళ్లను, దయచేసి నన్ను కాపాడండి అని అందర్నీ వేడుకుంటాడు. అప్పుడు మిగతా వాళ్లు అతనిపై జాలి చూపించకుండా, నీ కోసం మేము ఆపదలో పడాలా, వెళ్ళు వెళ్ళు అని బలవంతం చేసి బస్సులో నుంచి బయటికి నెట్టేస్తారు. దాంతో అతను వేరే దారి లేక ఆ పిడుగు పడే చోటకు వెళ్లి నిలబడతాడు. ఆ పిడుగు ఒక్కసారిగా వచ్చి బస్సు మీద పడుతుంది. అందులో ఉన్న 49 మంది చనిపోతారు. ఈ కథ సారాంశం ఏమిటంటే, ఆ 50 మందిలో ఆ చివరి వాడే పుణ్యాత్ముడు. ఆయుష్ ముగిసింది అతనికి కాదు, ఆ 49 మందికిను. కాని ఆ ఒక్క పుణ్యాత్ముడు బస్సులో ఉండటం వల్ల యముడు ఆ మిగతా వారి ప్రాణాల్ని తీసుకెళ్లలేకపోయాడు.